హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ్. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కనీసం ఖాతా కూడా తెరవకపోగా, బీజేపీ మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 ఎంపీ స్థానాలు గెలుచుకొని తన సత్తా చాటింది. ఈ క్రమంలోనే కేంద్రంలో 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టారు. ఇక తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రి పదవులు కూడా కట్టుబెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కీలక మంత్రి పదవి అయిన బొగ్గు గనుల శాఖ అప్పగించగా, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా అధ్యక్ష పీఠంపై రగడ కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష పీఠానికి నేను అర్హుడనంటే నేను అర్హుడని అంటూ సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు పోటీ పడుతున్నారు. ఇక ఎన్నో ఏళ్లుగా బీజేపీకి కట్టుబడి ఉండి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు సైతం పోటీ పడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో 2 దఫాలు మంత్రిగా ఉండి ఒక వెలిగిన ఈటల రాజేందర్ సైతం ఈ అధ్యక్ష పీఠం జాబితాలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించినట్లు మనకు తెలుస్తోంది. బీజేపీలో ఉన్న రూల్ ప్రకారం ఒక నేతకు 1 పదవి మాత్రమే ఇస్తారు. దీని ప్రకారం కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను వేరొకరికి అప్పగించే పనిపై అధిష్టానం ఇప్పటికే ఫోకస్ పెట్టింది. ఈ పదవి కోసం చాలా మంది నేతలే పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. అయితే ఈటల రాజేందర్కు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్, రాజకీయ అనుభవం ఇలా చాలా ఫ్యాక్టర్లే ఆయనకు మొగ్గు చూపుతుండగా, పార్టీలోని నేతలు మాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అయినా కూడా ఈటల రాజేందర్ మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా పార్టీ అధ్యక్ష పగ్గాలు తనకే దక్కాలని, అందుకు నేనే అర్హుడనని తన ఉద్యమ కాలం నాటి ఈటలను ప్రజలకు, రాజకీయ నేతలకు రుచి చూపిస్తున్నారు. కానీ ఈటలకి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు బీజేపీ నేతలే అడ్డుపడుతున్నారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఈటల తాను స్వయంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల సమస్యలపై గళమెత్తాలని పూనుకున్నారు. అందులో భాగంగానే ఇటీవల జరిగిన మేడ్చల్ జిల్లా గట్కేసర్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఘటన, ప్రజలపై ఇబ్బందులు పెట్టినందుకు మోసాలకు పాల్పడితే తాను ఉపేక్షించనని ఎప్పుడూ లేని విధంగా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్పై ఈటల చేయి చేసుకున్నారు. దీంతో ఆ వార్త కాస్త బీజేపీ వర్గాలతో పాటుగా రాజకీయాల్లో సైతం ప్రకంపనలు సృష్టించింది. ఈటలను ఇప్పుడు ఏ విధంగా చూడలేదని, దశాబ్దాల తర్వాత ఒక వ్యక్తిపై ఈటల చేయి చేసుకోవడం ఇదే తొలిసారని అందరూ సోషల్ మీడియాలో చర్చలు నడుపుతున్నారు. ఈ ఘటనపై మరికొందరు ఈటల కావాలనే బీజేపీ అధ్యక్ష పీఠం కోసమే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కూడా ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా ఈ ఒక్క ఘటనతో తెలంగాణ ఉద్యమం నాటి ఈటలను చూశామని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో గత ఏడాది కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లేనా అంటే అని అవుననే చెప్పాలేమో. ఎందుకంటే ఇటీవల బీజేపీ పార్టీ సీనియర్స్, బీజేపీ వర్గాల నుండి వస్తున్న లీకులు ఈ పీఠంపై మరింత ఉత్కంఠతను పెంచుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చేసేందుకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదని, కేవలం బీజేపీ పార్టీలో సభ్యత్వం ఉంటే చాలని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టాలి, ఎవరైతే ఆ పదవికి అందరూ ఊహించినట్లే ఆ పార్టీకి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ అధిష్టాన వర్గం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈటలకు గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతోంది. మొత్తంగా బీజేపీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ కోసమే ఈటలకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని ఈటల వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దీంతో ఈటలకు మంత్రి పదవి ఇవ్వకపోగా రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 26 లోపు జిల్లా అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసిన అనంతరం రాష్ట్ర అధ్యక్షుని పేరు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక మరోవైపు బీజేపీ తీసుకున్న నిర్ణయాలు చివరి వరకు ఎలా మారతారో ఎవ్వరికీ తెలియదు. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి, మండల స్థాయి ఎన్నికల అనంతరం జిల్లా అధ్యక్షుల ఎంపిక ఉంటుంది. అయితే ఇప్పటికే జిల్లా అధ్యక్షుల జాబితా సిద్ధమైందని మనకు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుల ఎంపికకు సంబంధించి కనీసం 50% పూర్తయితే రాష్ట్ర అధ్యక్షుల నియామకం జరుగుతుంది.